ఇప్పుడు నేను వచ్చింది ఈ పిల్లలు తయారు చేసిన ఎగ్జిబిట్స్ చూడడానికి. ఒక్క విషయము స్పీచ్ కాదు కానీ ఇక్కడ అధికార పక్ష నాయకులు కూర్చున్నారు, ప్రతిపక్ష నాయకులు కూర్చున్నారు, బాధ్యత గల నాయకులందరూ. మేము మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరందరూ కూడా పాఠశాల డెవలప్మెంట్లో పాల్పంచుకోండి. ఏ పాఠశాలలో ఏమి ఇబ్బంది ఉన్నా అధికార పార్టీ వాళ్ళు నాకు చెప్పాలని రూల్ లేదు. ఎందుకంటే పిల్లలు మన పిల్లలు, వాళ్ళకు పార్టీ లేదు, రాజకీయం లేదు. వాళ్ళకు మంచి చదువు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయంలో చిన్న పదవినున్నా పెద్ద పదవినున్నా మన బాధ్యత. కాబట్టి ఏ పాఠశాలలో ఏ ఇబ్బందులున్నా లేదా ఏ సౌకర్యాలు మనకు కావాలనుకున్నా మా దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురండి. ఇంకో రిక్వెస్ట్ మా అన్వాడ నాయకులకు, మనకు లైబ్రరీ శాంక్షన్ అయింది కానీ పీకలాటల పంచాయతీలతో అక్కడనే ఉంది. మీరందరూ కూర్చొని, రాజకీయ నాయకులు కూర్చొని ఆ లైబ్రరీని కట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. వీళ్ళు వాళ్ళు అని కాదు, అది మన పిల్లల కోసం వచ్చిన లైబ్రరీ. దాన్ని కడితే నేను దాన్ని అద్భుతంగా డెవలప్ చేసి ఈ పిల్లలకు అన్ని రకాల బుక్స్ ఢిల్లీ నుంచి కూడా ఎన్సైక్లోపీడియాలు తెప్పించి మన పిల్లలకు సమస్త విజ్ఞానం అందించే ఏర్పాటు చేస్తా. నేను వచ్చి పరిష్కారం చేయడం కాదు, మీకే బాధ్యత ఉంది, మీరే చేయాలి. మీరు రాజకీయ నాయకులు కాబట్టి కూర్చొని నాకు ఎంత తొందరగా ఒక 10 రోజుల్లో మీరు అందరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసుకుందామంటే నాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లే అన్నవాడ ప్రాంత రాజకీయ నాయకుల నుంచి. యూనివర్సిటీలో కేవలం 20% మందే మన మహబూబ్ నగర్ పిల్లలు, మిగతా అంతా బయట వస్తారు. రావాలి, వద్దనట్లేదు, కానీ ఆ సీట్లు మన పిల్లలు నింపుకునేటట్టుగా మనం 8th, 9th, 10th నుంచే వాళ్లకు మంచిగా విద్య బోధిస్తే మన కాలేజీలలో మన పిల్లలు చదువుకుంటారు. డిజిటల్ బోర్డు కూడా ఇచ్చినాం, దాంట్లో కంటెంట్ కూడా పెట్టుకున్నాం. ఎక్కడ లేదు తెలంగాణలో, మన పిల్లలకు ఉంది అది. పైన అధికారులకు ఎన్ని చెప్పినా వాళ్ళు వింటలేరు. అరే ఉంది వాడుకోండి అంటే వింటలేరు, ఉచితంగా ఇస్తామంటే కూడా వింటలేరు. అందుకే నేను మన దాంట్లో పెట్టిన ఫ్రీగా. దయచేసి టీచర్లు ఆ డిజిటల్ బోర్డును ట్రైనింగ్ అండి, మన 10th క్లాస్ సిలబస్ను 9th క్లాస్ సిలబస్ను తయారు చేయించి అప్రూవల్ తీసుకొని ఇక్కడ పెడతా ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ స్కూల్లో, ప్రతి స్కూల్లో నేను లైబ్రరీ ఇస్తా. మీ ఏజ్ గ్రూప్ కు సంబంధించిన బుక్స్ నాకు ఇవ్వండి. మొన్న ఢిల్లీ పోయినప్పుడు నేను ప్రత్యేకంగా ఒక బుక్ పబ్లిషింగ్ హౌస్ కు పోయి శాంపుల్ గా ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు తెచ్చిన, అవి రెడీగా ఉన్నాయి. పిల్లలు చదవడం మర్చిపోయారు. మేము మా చిన్నప్పుడు అయితే పుస్తకాలు, ఒక్క పుస్తకం దొరికితే కింద మీద 10 సార్లు చదివి నలిపి అవతల పడేస్తుంటివి. కానీ ఇప్పుడు పిల్లలకు అంత ఓపిక లేదు, తల్లిదండ్రులకు అంత ఓపిక లేదు. ఎంతసేపు ఇక మొబైలా అదా ఇదా అని దాంట్లో ఉన్నారు. మంచిదే టెక్నాలజీ, కానీ మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి చదివే అలవాటు నేర్పియాలి. అది మహబూబ్ నగర్ ఫస్ట్. మరి ఫస్ట్ కావాలంటే మీరు చదవాలి కదా, మీరు చదవాలంటే మీకు టీచర్లు మంచిగా చెప్పాలి కదా, మరి నేను చెప్పినవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదా చూసే బాధ్యత రాజకీయ నాయకులది కదా. కాబట్టి మేము అందరం కలిస్తే మీరు అద్భుతంగా చదువుకుంటారు. మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మీకోసం మంచి చదువులు చెప్పేందుకు మేము అందరం ఉన్నాం. కాబట్టి మీరు వచ్చిన అవకాశాలను మంచిగా వాడుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే.